చెక్కులు 624 చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపుగా 7,30,00,000 ఈ ప్రభుత్వం జరుగుతున్నాయి. మీరు చూస్తా ఉన్నారు, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయి. రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు మార్చి 24, 2024లో మార్చి 14వ తేదీ శ్రీనివాస్ గౌడ్ బాగా చెప్తుందండి. ఏదేమైనా మహిళలకు ఇబ్బంది ఉన్నా, ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్లకు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 25,000తో స్టార్ట్ చేసి మన బడ్జెట్ ప్రకారం దాన్ని ₹1,00,000 చేసుకున్నాం. ఎవరు చిన్న వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తే కొద్దిగా వాళ్ళ బాధను తగ్గించాలన్న ఉద్దేశంతో చేస్తాం జరిగింది. మరి మనం ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాం చెక్స్? ఇంతకుముందు ఎన్ని రోజులకు పైసలకు బాగా కష్టం ఉన్నాయి. ఇటువంటి స్కీమ్లకే నెలకు 5,000 కోట్లు పోతా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు తన కొడుకు నరుకుతారు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చేసిన పాపాలకు వీళ్ళందరూ మనకు సేవ చేసేవాళ్ళు. ఎంప్లాయీస్ కొరకు ఎక్కడైనా కట్ చేసుకున్నాయి పైసలు 9,000 కోట్లు వాడుతున్నాం. సంఘాల పేరు మీద నీళ్ళ సంఘం అని పెట్టి ఒక ప్రాజెక్టు పేరు మీద ఎక్కడ దొరికితే అక్కడ లోన్లు లేపి దానికి అడ్డీలు కట్టక అసలు కట్టక ఇబ్బంది అయినా ఇక్కడ ఈ స్కీమ్తో సహా ఇప్పటికీ మీ దగ్గర 40 కోట్లు 5 లక్షల కాడికి ఇల్లు ఇస్తున్నాం. న్యూలను ప్రోత్సహించడానికి ఏదో ఇల్లు ఇచ్చడం గతం అయిపోయింది అనకుండా మీరు ఇల్లు కట్టుకునే విధంగా మీ డాక్రా సంఘాలకెళ్ళి కూడా లోన్ ఇప్పిమని సర్కారు చెప్పిందా మీరు ఇస్తున్నారు? బాబు సర్కారు చెప్పింది. ఎంత? 75,000 లక్ష. అది మీరు మనం బట్టి ఇవ్వని చెప్పినాం. అంటే ఎందుకు చెప్తున్నాము? మీరు ఇల్లు కట్టుకోవాలి. కేసీఆర్ ఏమో ముగ్గులని ఆశ పెట్టి వాడికి ఏదైనా కొన్ని చెప్పి ఆయనతో సగం కట్టుకున్నాం, సగం కట్టకుండా ఇంకా డబుల్ బెడ్రూమ్ నచ్చిన తండ్రి చూపిస్తా ఉన్నాం. ఇక్కడ పేరు చెప్పగాని ఇక్కడ సర్పంచ్ కళ్యాణ్ మన సీతక్క మన కవితక్కతో తిరిగి ఏం పేరండి సాయిలు మూసకి వేసిందట 60,000 కానీ అదే వ్యతిరేకం. టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, బెదిరించి బంద్ చేయించడం, బంద్ చేయించడమా ఇప్పుడు ఎప్పుడమా అట్లా. ఎందుకు? మీ పైసలు వృధా కావద్దు, మీరు ఉన్నదాంట్లోనే బాకీ పడకుండా ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశం మాకు. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఎవరికి తెస్తున్నాం? గోధుమకి తెస్తున్నాం. ఇసుక కూడా మంచిగా ఉన్నదా? మంచిగా ఉంది. కాబట్టి మేము మన వాళ్ళకు కాపాడాలని ఉద్దేశంతో చేస్తున్నామమ్మా. ఎప్పుడు చేస్తున్నాం? రేపు మీరు సర్పంచులకు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేస్తారా? వాడు వచ్చి మళ్ళీ వసూలు చేస్తారా? చేయరా? అది 500తో ఏమొస్తే మొగోళ్ళకైతే అది నాకు పౌసలు వస్తుందా కరెక్ట్ కాదు. మొన్న పైసలన్నీ గతం చేస్తారు కదా ఎలక్షన్లో చేసిండ్రా.
గవర్నమెంట్ స్కూల్లో 96% రిజల్ట్ వచ్చినాయి 10వ తరగతిలో. అందరు ఇళ్ళనే చదివించాలని చెప్పేసిన కలెక్టర్ ఆఫీస్. బాగా మంచి చదువుకున్న పిల్లలకు ఆడపిల్లలకు అందరికీ శాలువలు కప్పి ఇంకా ప్రోత్సహించినాం 10వ తరగతిలో. ఈడ కూడా టీచర్లని మర్యాదగా మాట్లాడండి, వాళ్ళతో మన పిల్లలకు మంచి చదువు వచ్చినట్టు చేసుకోండి. ఎక్కడన్నా ఎండి గారు కొందరు అక్కడక్కడ చూసి సస్పెండ్ చేయాలి, కాంప్రమైజ్ కావద్దు, అయితేనే మనం బతుకుతాము. ఏ పనిలో కూడా మనం బాగా పాపులేషన్ వెళ్ళినా ఇంత వ్యవసాయం మంచిగా చదివించుకున్నాం. ఇప్పుడు మీటింగ్ పెట్టిన రోజుల్లో అందరూ డ్రింకింగ్ వాటర్ కానీ, తహసీల్దార్లు కానీ, భూమి పంచాయతీలు కానీ ఒకళ్ళ భూమి ఒకళ్ళకి పోయింది. అవన్నీ ఇప్పుడు మళ్ళీ 3 కొట్టిన నుంచి 7 కొట్టిన దాకా బోధనలో మేము చేస్తున్నాం. ఇవన్నీ ఎవరి కొరకు? మీ కొరకు వచ్చేటట్టు. ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆర్డీఓ, కలెక్టర్ అన్ని చేసుకుంటాం. కానీ తొందర అయ్యేటట్టు చూడండి. ఎండి గారు ఎక్కడున్న ఊళ్ళలో పెన్షన్ కానీ అమ్మ అంటున్నారు, ఇద్దరు ఉంటే మొక్కలకి రాసేస్తున్నారు. వాస్తవం ఉంటే రాసేయండి. వాళ్ళు అమ్మడు ఒడ్డోళ్ళతో ఎడబెట్టుకుంటారు, ఏదో ఒకటి సెటిల్ చేసేయండి. సరేనా? ఫోటోలు పోతాయి. చిరాన్పల్లి గ్రామం అందరి నిరాకరణ